ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కర్రీ వచ్చేసి మటన్ కర్రీ. నేనైతే ముందైతే మటన్ మంచిగా క్లీన్ చేసుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నా. ఒక వేడి ఉంది చూడండి. ఇదైతే బాగా ఉడికింది, చాలా అంటే చాలా మెత్తగైంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ చిన్నది వేసుకోవాలి. వేసుకొని మనం ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాం. దీంట్లో ఫస్ట్ మటన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ గ్రేవీ కొంచెం సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఉడకాలి బాగా. మనం వేసుకున్న టమాటా మొత్తం మంచిగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయింది. టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది, ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అసలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒక హాఫ్ లెమన్, వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసి దించేసుకుంటే మన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఒక 2 మినిట్స్ వేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. Thank you for watching. Subscribe to my channel. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.